హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా యూట్యూబ్ నేమ్ వచ్చి రషీద కిచెన్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు చనేదాల్ గోష్ వండుతున్నాను, అంటే మటన్ శనగపప్పు. మా ముస్లిమ్స్ మ్యారేజ్లోని స్పెషల్గా చేస్తారు. ఇది చనేదాల్ గోష్ అని చెప్తాం మేము. మీకు కావాలంటే చూసి నేర్చుకోండి. అయితే మనం ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే నేను కుక్కర్లోని ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేపుకుంటున్నాను. ఆనియన్స్ ఫ్రై చేయాలన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ధనియా పౌడర్ కూడా కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను. ఇదైతే మటన్ మసాలా అన్నమాట. వేసి ఆనియన్స్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత కారం వేసుకుంటున్నాను. నేనైతే మసాలా కారం వాడుతున్నాను. కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాసు పచ్చిశనగపప్పు కడిగి ఒక పావు గంట నానబెట్టిన తర్వాత 2 విజిల్స్ ఇచ్చాను కుక్కర్లో. ఇప్పుడైతే మనం మటన్ వేసుకుందాం. మసాలా అంతా ఫ్రై అయిపోయింది. నేను ఈజీగా చూపిస్తున్నాను ప్రాసెస్, మీరు చూసి నేర్చుకోవచ్చు. అంతే ఈజీగా వండుకోవచ్చు కూడాను. మటన్ కూడా మనం మసాలా అంతా మటన్కి పట్టేలా ఫ్రై చేసుకోవాలి. మనకి మసాలా అంతా మటన్కి పట్టినట్టు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోంచి వాటర్ వస్తుంది. మూత పెట్టుకుందాం మనం. నేను పచ్చెనపప్పు కూడా చూపిస్తాను చూడండి. నేను బాయిల్ చేసుకున్నాను. నేను ఇది కుక్కర్లో 2 విజిల్స్ ఇచ్చాను. మనకి పప్పు పేస్ట్ అవ్వకూడదు, పలుకులాగే ఉండాలి. నేను 2 నిమిషాలు మూత పెట్టాను. నాకు కర్రీలోంచి వాటర్ వస్తుంది. నాకు మటన్ కర్రీలో మనం వాటర్ వేయక్కర్లేదు, వాటర్ వస్తుంది. ఒక 2 నిమిషాలు మగ్గితే ఆటోమేటిక్గా దాంట్లోంచి వాటర్ వస్తుంది. నేనైతే విజిల్స్ ఇచ్చుకుంటాను. నేనైతే ఒక 6 విజిల్స్ ఇచ్చాను. నేను అందులో ఇంకా సాల్ట్ యాడ్ చేయలేదు. సాల్ట్ యాడ్ చేసుకుంటాను నేను. మటన్ ఉడికిన తర్వాతే సాల్ట్ యాడ్ చేసుకోండి, లేకపోతే మటన్ మనకి ఉడకదన్నమాట. నాకైతే మటన్ ఉడికిపోయింది. నేనైతే ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం కూర దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఉంచాలి. తర్వాత పచ్చెనపప్పు, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలిపి గరం మసాలా వేయాలి. ఇందులోని ఖచ్చితంగా గరం మసాలా వేయాల్సిందే. నేనైతే లవంగాలు, చెక్క, ఇలాచి మిక్సీ చేసి ఒక పావు టీ స్పూన్ వేసాను అంతే. ఎప్పుడు గరం మసాలా లాస్ట్లోనే వేయాలి. ఒక 10 నిమిషాల పాటు మనకి సిమ్లో అవ్వాలి కర్రీ. మనకి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత గ్రేవీగానే ఉంచుకోండి కర్రీ. ఎందుకంటే శనగపప్పు కదా, చిక్కపడితే కొంచెం దగ్గరగా అయిపోద్ది. కుక్కర్ విజిల్స్ ఇవ్వకూడదు, ఓన్లీ నేను మూత పెట్టాను అంతే. నాకు
10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోద్ది. మీకు స్పైసెస్ కానీ సాల్ట్ కానీ ఏదైనా తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను లాస్ట్లో ఘీ కూడా యాడ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.